నమస్తే, నేను శాలిని. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పించలేకపోయింది. సర్పంచ్ ఫలితాల తర్వాత మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ పరిషత్ ఎన్నికలు బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 5 రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏదో ఒక స్టాండ్ తీసుకుంటుందని అందరూ భావించారు. అయితే పరిషత్ ఎన్నికల కంటే ఎక్కువగా మున్సిపల్ ఎన్నికలపై ఫీలర్లు వదిలారు. ఏ ఎన్నికలైనా బీసీ రిజర్వేషన్ల సంగతి ఏంటని బలహీన వర్గాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ లాబీలో తిరిగిన బలహీన వర్గాల మేధావులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడిన రిజర్వేషన్లపై క్లారిటీ రాలేదు. మరోవైపు పరిషత్ పోరులో ఎస్సీ రిజర్వేషన్లు 15% పెంచాలంటూ దళిత వర్గాలు హైకోర్టు మెట్లెక్కాయి. 50% సీలింగ్ పై న్యాయస్థానాలు తీర్పులు ఉండటం, బిల్లులు చట్టాలు కాకపోవడంతో స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఇప్పట్లో కోరుకున్న రిజర్వేషన్లు అసాధ్యమనే టాక్ వినిపిస్తుంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అయితే మరి ప్రభుత్వం చెప్పినట్టు 42% బీసీ రిజర్వేషన్లు అమలవుతాయా లేదా అనేది దీనిపై పూర్తి డిస్కషన్ మా ఇన్పుట్ శ్రీకాంత్ చేస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. శాలిని, గుడ్ ఆఫ్టర్నూన్. సో బీసీల సంగతి ఏంది, బీసీల రిజర్వేషన్ల సంగతి ఏంది అనేది కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అంటే అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి సో 50% లోపే బీసీ రిజర్వేషన్లు కల్పిస్తాం, తర్వాత మేము పార్టీ పరంగా ఇస్తామన్నారు. ఆ రకంగానే ముందుకు పోయారు. అయితే అసెంబ్లీ సమావేశాల కంటే ముందు మంత్రులు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో సో ప్రస్తుతానికి అది కోర్టు ఇష్యూస్లో ఉంది కాబట్టి మేము అసెంబ్లీలో చర్చించిన తర్వాత తీర్మానం చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో చెప్పారు. అండ్ ఈలోపే మున్సిపల్ సంబంధించి ఎన్నికల ఫీలర్స్ కూడా వదిలారు. మున్సిపల్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇక ఇట్లా నేపథ్యంలో అసెంబ్లీ అయిపోయింది. 13 బిల్లుల్ని ఆమోదింపజేసుకున్నారు. దాంట్లో ప్రధానంగా మున్సిపల్ జిహెచ్ఎంసీ సవరణ బిల్లు, జిహెచ్ఎంసీ 2వ సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణతో పాటు పంచాయతీరాజ్ చట్ట సవరణ, ఎట్ ది సేమ్ టైం అటు ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుతో పాటు మోటార్ వెహికల్స్ సంబంధించినటువంటి టాక్సేషన్ బిల్లులు సభలో చర్చించడం జరిగింది. వాటిపైన ఒక తీర్మానం తీసుకురావడం జరిగింది. ఇక ఉపాధి హామీకి సంబంధించి పాతదే యథావిధంగా మేము కొనసాగిస్తామన్నారు. ఆ తర్వాత నీళ్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా మేము కొట్లాడతాం కేంద్రంతో మాట్లాడినటువంటి అంశం. ఈ పాయింట్స్ పైన అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అండ్ అంతకు ముందు స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి ఏం నిర్ణయిస్తారు? పార్టీ పరంగానే ఇస్తామంటారా? ఒకవేళ పార్టీ పరంగా ఇస్తే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో 42% స్థానిక సంస్థల్లో చట్టపరంగా మేము రిజర్వేషన్లు ఇచ్చి ముందుకెళ్తా ఉన్నారు. చట్టపరంగా రిజర్వేషన్లు ఇస్తా ఉన్నప్పుడు కోర్టు ఈ క్యాప్స్ ఉన్నాయి, కోర్టు లీగల్ ఇష్యూస్ ఉన్నాయన్నటువంటి విషయం ఆ రోజు తెలీదా? ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఇది గతం నుంచి ఉన్నటువంటి సమస్యే కాబట్టి సో ఈ ఇష్యూ తెలిసే వాళ్ళు హామీ ఇచ్చారా, లేదంటే ఈ హామీ అబద్ధపు హామీయా? ఖచ్చితంగా రేపొద్దున బీసీ సంఘాలు దీనిపైన తిరుగుబాటు జెండా ఎగరేస్తాయి. భిక్షగా ఇస్తే మాకెందుకు, హక్కుగా మాకు రావాలి, చట్టపరంగా రావాలని చెప్పేసి ఇప్పటికే డిమాండ్ చేస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కుదరలేదు. స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి ఏమిటి? రేపొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికల మున్సిపల్ ఎన్నికల పరిస్థితి ఏమిటి? ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తున్నాయి. బట్ ప్రభుత్వం మాత్రం ఈ అంశం పైన అసెంబ్లీలో చర్చ జరపలేదు. అండ్ ప్రతిపక్షాలు కూడా అనూహ్యంగా ఈ మాటను ఎక్కడ మాట్లాడలేదు. అఫ్ కోర్స్ మాట్లాడదామంటే ప్రతిపక్షం కూడా లేదనుకోండి, అది వేరే విషయం. మాట్లాడదాం. కంబోజ్ వెంకటేశ్వర్లు గారు, అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి ఆయన, నుమాన్ గారు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధికార ప్రతినిధి మనతో పాటు అందుబాటులో ఉన్నారు. నుమాన్ గారు నమస్తే. నమస్కారం. నుమాన్ గారు, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని మర్చిపోతున్నారా, మరిపిస్తున్నారా? ఎందుకు అసెంబ్లీలో చర్చ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటా ఉన్నారు, అసెంబ్లీలో అంశాన్ని తీసుకురాలేదు పరిగణలోకి? ఎట్లా చూడొచ్చు? See, very good afternoon to you as well as Kamboja garu and all the viewers. So ఏదైతే బీసీ రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుతున్నామో, కాంగ్రెస్ పార్టీ has always stood for social justice. సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం జరగాలి అని చెప్పేసి బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చేసేసి కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చేసేసి దాంట్లో 42% ఇవ్వాలి అని చెప్పేసి, రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మేము అధికారంలో వచ్చిన 1 సంవత్సరం లోపు
మేము ఇక్కడ కులగణన చేసి క్యాస్ట్ సెన్సస్ చేసేసి ఇక్కడ 53% ఉన్నారు బీసీలు అని చెప్పేసి వాటికి కావాల్సినటువంటి 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అసెంబ్లీ నుంచి రిజల్యూషన్ పంపించేసేసి కేంద్రం దగ్గర ఉంది. ఇప్పుడు ఎసెన్షియల్లీ ఆర్డినెన్స్ కింద తీసుకుపోయి గవర్నర్ ని ఆమోదం చేయమని చెప్పేసి మేము చెప్తే గవర్నర్ వారు ఈ రోజు వరకు వారు ఆమోదింప చేయలేదు. దాంతో పాటు దానిని మనం కాన్స్టిట్యూషన్ గా రాజ్యాంగబద్ధంగా ఒకవేళ మనకి ఇవ్వదలుచుకుంటే కేంద్రం దాంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జీవోలతో రిజర్వేషన్ రావు, జీవోలతో కేవలం వర్గీకరణ మాత్రమే చేస్తున్నటువంటి లాజిక్ మీకు తెలుసు కదా. నేనేమంటున్నాను, దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. సి వన్స్ వి ప్రామిస్డ్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో మేము ప్రామిస్ చేసిన తర్వాత, రాహుల్ గాంధీ గారు ప్రామిస్ చేసిన తర్వాత బీసీ డిక్లరేషన్ కి బీసీ సామాజిక న్యాయం గురించి మేము ఇస్తామని చెప్పేసిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము 5 లైన్ లో కూడా ఇది మేము పెట్టినాము. మేము కేంద్రంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఈ భారతదేశం మొత్తంలో క్యాస్ట్ సెన్సస్ జిస్కి జిత్ని భాగీదారీ ఇస్కి ఇతని హిస్సేదారీ అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి శ్రీ రాహుల్ గాంధీ గారు. ఈ రోజు అదే నరేంద్ర మోదీ గారు హీఈస్ టాకింగ్ అబౌట్ సోషల్ జస్టిస్. వాళ్ళు ఏమంటున్నారండి, గింతి కరువు అని చెప్పేసి అంటున్నారండి. వాళ్ళు ఎంటైర్ ఇండియా చేస్తా అని చెప్పేసి వారు అంటున్నారండి. నేను ఇప్పుడు ఒకటే మాట్లాడుతున్నాను. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ వన్ థింగ్. సో ఎసెన్షియలీ దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ హావ్ స్టూడ్ బై. నేనేమంటున్నా సరే, ఇప్పుడు మీరు లాజిక్స్ మాట్లాడుతున్నారు. నా పాయింట్ ఒకటే, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళరా రిజర్వేషన్ 42% కేటాయించి అన్నది ఫస్ట్ ప్రశ్న. అండ్ దట్టు అసెంబ్లీలో చర్చిస్తా ఉన్నారు ఈ అంశాన్ని. ఎందుకు చర్చించలేదు, ఎందుకు ఆ విషయాన్నే మర్చిపోయారు పూర్తిగా? ఒక ఉద్యమమే నడుస్తుంది కదా బీసీ వర్గాల నుంచి. అసెంబ్లీలో ఏమైతే మ్యాటర్స్ రావాలో, ఏమైతే సబ్జెక్ట్ మీద డిస్కషన్ చేయాలో అది బీఏసీలో ముందే నిర్ణయిస్తారండి. ఎంత కాలంతో మనం దీన్ని పెడుతున్నాము, ఎన్ని డేస్ ఉంటాయి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఈ సబ్జెక్ట్స్ లో ఏ సో ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదంటారు. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు కాబట్టి బీఏసీలో మీరు నిర్ణయం తీసుకోలేదు అన్నది ప్రభుత్వం నుంచి చెప్తున్నమాట. నేను అంటున్నాను దానికి స్పెషల్ సెషన్ కాల్ చేయాలి అని అంటున్నాను. నేను దానికి స్పెషల్ సెషన్ కాల్ చేస్తారు అని అంటున్నాను. నేను స్పెషల్ సెషన్ కాల్ చేసేసి మనం రాబోయేటువంటి పంచాయత్ ఎలక్షన్స్ లో, ఎంపీటీసీ జెడ్పీటీసీలో, మున్సిపల్ కార్పొరేషన్స్ లో ఏ రకంగా మనం రిజర్వేషన్ ఇవ్వాలా అని చెప్పేసి మేము అక్కడ చర్చ పెట్టడానికి 100% ప్రభుత్వం సుముఖంగా ఉంది. మీకు దీంట్లో ఎటువంటి అపోహలు అవసరం లేదు. 100%. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారా? 42% తోట వెళ్తారా, లేదంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోయినట్టే మళ్ళీ పార్టీ పరంగా ఇస్తామన్నటువంటి ధోరణిలోనే వస్తారా? మీరు ఫైట్ చేస్తా అన్న ఇప్పుడు ఆల్రెడీ మొన్న పార్లమెంట్ సమావేశాలు అయిపోయినాయి. దాంట్లో ఎంత ఫైట్ చేశారన్నది మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు, తెలంగాణ రాష్ట్రం కూడా చూసింది. అక్కడ జరగనటువంటి ఫైట్ ఇంకెక్కడ చేస్తారు? కోర్టుల మీద ఫైట్ చేస్తారా? కోర్టుల మీద నిరసనలు తెలుపుతూ బంద్ కాల్ ఇస్తే ఆ బంద్లో మీరు కూడా పాల్గొంటారా? ఏ రకంగా అయితే తమిళనాడులో మోర్ దాన్ 50% రిజర్వేషన్స్ అక్కడ ఇస్తున్నారో అదే రకంగా తెలంగాణలో కూడా ఇవ్వాలి అని చెప్పేసి మేము మా గణాన్ని మా యొక్క గళాన్ని మేము అక్కడ కేంద్రంలో మేము వినిపిస్తున్నాము. తమిళనాడు ఎగ్జాంపుల్ ప్రతిసారి తీసుకొస్తున్నారు కానీ తమిళనాడు ఎన్నికలకు, తమిళనాడు పాలిటిక్స్ కి, తమిళనాడు సామాజిక వర్గాలకు తెలంగాణకు చాలా తేడా ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. అండ్ తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు కావవి. విద్యా ఉద్యోగాలలో మాత్రమే అక్కడ రిజర్వేషన్లకు సంబంధించి జయలలిత ఆ రోజు పివి నరసింహారావుతో కొట్లాడడం జరిగింది. ఇంకొకటి, అండ్ మోర్ ఓవర్ అక్కడ బీసీల రిజర్వేషన్ల కోసం అనేకంటే కూడా అక్కడ పాపులేషన్ మొత్తం కూడా ఒకే సామాజిక వర్గం ఉంటుంది కాబట్టి సో అక్కడ పెద్దగా యుద్ధ వాతావరణం ఏం జరగలేదు. సో ఇది ఇక్కడ మెయిన్ అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్. See, what I'm saying is Tamil Nadu is part of India. తెలంగాణ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా. వారికి ఒక రూల్, మాకు ఒక రూల్ వర్తించదు. 100% వారికి సాధ్యమవుతుంది, సాధించేంత వరకు మేము పోట్లాడతామని అంటున్నాను నేను. ఇట్ ఈస్ ద కాంగ్రెస్ పార్టీ. మీరు మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ లో చూసుకుంటే 42% పార్టీ పరంగా ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీరికి 10 సంవత్సరాల అధికారంలో ఉండి బీఆర్ఎస్ ఈనాడైనా వారు బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి బీసీల కోసం న్యాయం చేస్తామని చెప్పేసి ఆనాడు బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్నారు. ఇది చాలా మంది మర్చిపోయి ఎవరు అడగడం లేదు. బీసీలని నేను ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. దళితుడినే కాదండి, వారు బీసీలని కూడా ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు. కానీ నోబడీ ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. 10 సంవత్సరాలు ఇప్పుడు ఆ చర్చ వద్దు, ఎందుకంటే